నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లాగే ఉత్తరాన ప్రపంచంలోనే అతిపెద్ద మహాకుంభ మేళ మొదలైంది. సాధువులు ప్రజలందరూ కూడా దాదాపు మొదటి రోజే కొన్ని లక్షల మంది పవిత్రమైన నదిలో డిప్పు అంతా కూడా సాధువులు చేశారని తెలుస్తోంది. స్నానాలు ఆచరించారని. సో ఒక పక్క ఇది నడుస్తుండగానే ప్రజలందరి దృష్టి కూడా రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మీద ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి మధ్య హోరాహోరీ ఉండబోతోందన్నది పలు సర్వే సంస్థలు తెలుపుతున్నాయి. క్లియర్గా చెప్పచ్చు, అరవింద్ కేజ్రీవాల్ మీద మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు కేజ్రీవాల్ మీద రోజు రోజుకి యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతోంది. ఏ సర్వేలు చూసినా కూడా మనం నెంబర్లో ఆపికి తగ్గుతుంది, బీజేపీకి పెరుగుతుంది. కానీ ప్రస్తుతానికి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోగలదా లేదా అనేది అయితే ఇంకా కొంతకాలం వేచి చూడాలి. నెంబర్ అయితే రోజు రోజుకి బీజేపీకి పాజిటివ్గా ఇంక్రీజ్ అవుతుంది, కేజ్రీవాల్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. ఆ వ్యక్తి మాత్రం అవినీతిని రూపుమాపుతా అంటాడు. 400 రూపాయల షర్ట్ వేసుకుంటారు, 700 రూపాయల ట్రౌజర్ వేసుకుంటారు, జేబులో 6 రూపాయల పెన్ను పెట్టుకొని ప్రజల మధ్యకి చాలా అమాయకంగా వస్తూ ఉంటాడు. కానీ ఆయన ఉండే బంగ్లా దాదాపు 54 కోట్ల రూపాయలు బంగ్లాలో ఉంటాడు ఆయన. ఇంటీరియర్ డెకరేషన్కి అన్నిటికీ ఒక 11 కోట్లు ఖర్చు పెడతాడు ఆయన. అంతేకాకుండా ఇంపోర్టెడ్ మార్బుల్స్ అంతా కూడా ఆయన ఇంట్లో వేయించుకుంటాడు, దాదాపు 6 కోట్ల రూపాయలు విలువైనవి. ఇంటీరియర్ కన్సల్టెన్సీ వాళ్ళకే 1 కోటి రూపాయలు ఇవ్వగల సత్తా ఉన్న వ్యక్తి. లైట్లు, ఫ్యాన్సు, గేజర్సు, బాత్రూమ్ ఫిట్టింగ్స్కి వీటన్నిటికీ కూడా 2.5 కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి. కిచెన్లో వంటింట్లో అప్లయన్సెస్కి, కిచెన్కి వాటన్నిటికీ 1,10,00,000 రూపాయలు లెక్క చూపించగలిగిన వ్యక్తి. వార్డ్రోబ్ ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా 1,40,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి. అంతేకాకుండా ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ వీటన్నిటికీ 2,85,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి. ఒక విలాసవంతమైన జీవితం. బయటికి మాత్రం ఇందాక నేను చెప్పినట్టు చాలా పేదవాడిక అమాయకంగా 400 రూపాయల షర్టు, జేబులో 6 రూపాయల పెన్తో ప్రజల మధ్యన తిరుగుతూ దాదాపు 11 సంవత్సరాల నుంచి ఎన్నో హామీలు ఇచ్చి ఏ హామీని నెరవేర్చని ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ప్రజల మధ్యకి వెళ్తున్నాడు. ఇదేనేమో బహుశా ఆమ్ జిందగీ వర్సెస్ ఖాస్ జిందగీ అంటే. ప్రజలు కూడా ఢిల్లీ ఓటర్లో కూడా చాలా మార్పు అయితే వచ్చింది. ఆ మార్పు ఎంతవరకు వెళ్తుంది? 11 సంవత్సరాల ఆద్మీ పార్టీని ప్రస్తుతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రజలు మరి ఎప్పుడూ కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీని గెలిపిస్తూ ఉంటారు, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు వేరే తీర్పిస్తూ ఉంటారు. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీని నెడతారా? బీజేపీకి దాదాపు 27 సంవత్సరాల నుంచి అందం ద్రాక్ష పండుగ ఉన్న ఢిల్లీని పీఠాన్ని అందిస్తారనేది అయితే వేచి చూడాలి. అరవింద్ కేజ్రీవాల్ మీద చాలా అవినీతి ఆరోపణలు కూరుకుపోయాడు. అంతకుముందు చాలా వీడియోలు చేశాను నేను. ఆ వీడియోల్లో ఒక్క ఐటెం అయితే ఒక వీడియో అప్పుడు ఆయన చేసిన లిక్కర్ స్కాము, లిక్కర్ పాలసీ గురించి అయితే రఫ్గా చెప్పాను. ఎంత అమౌంట్ అని ఏంటి అన్న చెప్పలేదు. కానీ ఆ విషయాలన్నీ కాగ్ రిపోర్ట్లో బట్టబయలైనాయి. కేజ్రీవాల్ అతని క్యాబినెట్ మంత్రులు అంతా కూడా చేసింది దాదాపు ఢిల్లీకి రెవెన్యూ లాస్ 2,026 కోట్లని కాగ్ రిపోర్ట్ తెలిపింది. ఈ కాగ్ రిపోర్ట్ చాలా సంచలనంగా మారింది. 2,026 కోట్లే కదా అని పెదవిర్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానివల్ల ఏం చేయొచ్చు అన్నది కూడా నేను చెప్తాను. కాకపోతే రెవెన్యూ లాసే దాదాపు 2,026 కోట్లు అంటే ఆ మనీష్ సిసోడియా వీళ్ళందరూ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఎక్స్పర్ట్స్ ఇచ్చిన అడ్వైజ్ అంతా కూడా పక్కకి పెట్టేసి ఏదైనా సరే అరవింద్ కేజ్రీవాల్కి లేదా ఈ ఎక్స్చెకర్స్కి వీళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ ఇవన్నీ కూడా చేయాలని చెప్పి లిక్కర్ మాఫియాలో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొని వచ్చారు. ఆ పాలసీస్లో అంతా ఆర్బిటరీ లైసెన్స్ ఇష్యూరెన్స్లు ఇలాంటివన్నీ జరిగినాయి. క్లియర్ కట్గా కాగ్ రిపోర్ట్ చెప్పింది లాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అని. కేజ్రీవాల్ మాత్రం ఎంతసేపటికి మోడీని విమర్శిస్తే ప్రజలు తనకు ఓటేస్తారంటూ ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఈ స్కామ్లు, కరప్షన్స్ ఎక్కడికి బయటకు రాకుండా కాగ్ చాలా కీలకంగా చెప్పింది. ఇంకొక అంశం కూడా అన్ఆథరైజ్డ్ డెసిషన్స్ అన్నీ తీసుకున్నారని. కీ డెసిషన్స్ అంతా కూడా అప్రూవల్స్ ఢిల్లీ క్యాబినెట్ కానీ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ఎక్కడా కూడా ఏం అప్రూవల్స్ రాకుండానే మనీష్ సిసోడియా కేజ్రీవాల్తో కలిసి సొంతంగా వీళ్ళు ఈ ఎక్సైజ్ పాలసీని మొత్తం కూడా కొత్త ఎక్సైజ్ పాలసీని డిజైన్ చేశారన్నది
కాగ్ రిపోర్ట్ బట్టబయలు చేసింది. ఈ కాగ్ రిపోర్ట్లో కూడా మనం కామన్ మ్యాన్కి ఈ పాలసీ ఫెయిల్యూర్స్ ఇవంతా కూడా ఒక పెద్ద బ్రంట్ అని చెప్పచ్చు. చాలామంది ఇందాక నేను అనుకున్నట్టే 2026 కోట్లే కదా స్కాము, ఏం చేయొచ్చు అంటారు. ఢిల్లీలో ఇప్పటిదాకా అభివృద్ధికి అనేది ఎక్కడ కూడా మనకు కనబడుతూ చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్లు చూడడం కానీ, విద్య ఎక్కడ ఆసుపత్రులు కానీ ఇవన్నీ నేను చెప్పాను, చాలా వీడియోస్ కూడా చూపించాను. హాస్పిటల్స్ ఎంత దీనస్థితిలో ఉన్నాయని, ఆక్సిజన్ సిలిండర్స్ లేక కూడా ప్రజలు అల్లాడారు కోవిడ్ టైంలో. అట్లాగే స్కూల్స్ ఎంత దీనస్థితిలో ఉన్నాయని. ఈ 2026 కోట్లు అంటే దాదాపు మనం ఒక 15 నుంచి 20 దాకా బుల్లెట్ ట్రైన్స్తో చేయొచ్చు, లేదు ఒక 17 వందే భారత్ రైలును తయారు చేయొచ్చు, ఒక 20 దాకా ఢిల్లీ మెట్రో ట్రైన్స్ని వేయచ్చు, 1000 పైన ఎలక్ట్రిక్ బస్సులు వేయచ్చు ఢిల్లీ ప్రజలకి, 135 నుంచి 200 కిలోమీటర్ల దాకా హైవే వేయచ్చు 4 వరుసలది, 200 నుంచి 400 కిలోమీటర్ల వరకు అర్బన్ రోడ్స్ వేయచ్చు. అంతేకాకుండా 1000 నుంచి ఒక 2000 కిలోమీటర్ల దాకా రూరల్ రోడ్స్ కూడా వేయచ్చు. ఈ స్కామ్ 2026 కోట్లు ఒక్క ఎక్సైజ్ పాలసీలోనే ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన స్కామ్తో టైం వచ్చింది ఢిల్లీ ప్రజలకి. నేను అంతకుముందు కూడా ఒక సబ్స్క్రైబర్ అనుకుంటాను కామెంట్లో చాలా క్లియర్గా పెట్టాడు ఆయన, ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే మీరు ఛానల్ మూసేస్తారని. వీళ్ళందరూ ఎలక్షన్ టైం అప్పుడు కామెంట్స్ పెడతారు, తర్వాత కనబడరు. ఉదాహరణకి ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తుందన్నాను, నెంబర్ మాత్రం ఎక్కువ ఇచ్చాను నేను. ఏదైనా రిజల్ట్లో మళ్ళీ నరేంద్ర మోడీయే మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. అంతేకాకుండా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్పాను 180 స్థానాలపైన గెలుచుకుంటుంది మహాయుతి అని. నెంబర్ మారింది, ఇంకా ఎక్కువ స్వీప్ చేసింది మహాయుతియే మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకుంది. జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని చెప్పాను, అదే నిజమైంది. హర్యానాలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందన్నాను, అదే నిజమైంది. ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పిన రిజల్ట్ వస్తుంది కానీ నెంబర్లో మార్పు ఉండొచ్చు. ప్రస్తుతం కూడా బీజేపీ ఎడ్జ్ కనబడుతోంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో. ఆ ఎడ్జ్ అధికారాన్ని కైవసం చేసుకున్నంత వరకు వెళ్తుందా, ఇంకొక 4 రోజులు సమయం ఉంది ఎన్నికలకి దాదాపు, లేదు ఆ నెంబర్ దగ్గర హంగ్ వైపుకి వెళ్తుందా అనేది అయితే మనం వేచి చూడాలి. ప్రస్తుతం ఢిల్లీ ఓటర్లకి ప్రజలకైతే అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న స్కామ్లన్నీ అర్థమవుతున్నాయి. వాటర్ దగ్గర నుంచి పెన్షన్, ఓల్డ్ పెన్షనర్స్కి వీళ్ళ వరకు పెన్షన్స్ అందించడంలో, లేదా ప్రభుత్వాలు స్కాముల్లో నిండిపోవటం, లేదా ఢిల్లీలో ఎక్కడా కూడా అభివృద్ధి కనపడకపోవటం, ఇదంతా మరి కేజ్రీవాల్కి వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయి. ఇది బీజేపీని అధికారంలో కూర్చోబెడుతుందా, లేదు ఇండి ఏలియన్స్ కాంగ్రెస్ కూటమి ఆడుతున్న గేమ్లో కాంగ్రెస్ విడిగా పోటీ చేయటం, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతును రావటం, కాంగ్రెస్ని పూర్తిగా యాంటీ ఇన్కంబెన్సీ లేదా వ్యతిరేక ఓట్లను చీల్చుకొని ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్టివ్గా అక్కడ ఆడుతున్న గేమా, ఇవన్నీ కూడా అయితే మాత్రం మనం ఫలితాల దాకా వేచి చూడాలి. థ్యాంక్ యూ.